మిడిల్ ఈస్ట్‌లో ఫస్ట్ చాళుక్యస్ ఆఫ్ వట్టాపి ఆర్ బాదామి వీళ్ళొచ్చేసి 543 నుంచి 755 ఏడీ ఆ టైంలో ఉన్నారు వీళ్ళు. వకటక కింగ్స్ తర్వాత వీళ్ళొచ్చారు. ఫస్ట్ వకటక కింగ్స్ ఉండ్రి. వకటక కింగ్స్‌ని చాళుక్యస్ వచ్చారు. వీళ్ళు క్యాపిటల్ వటాపి ఆర్ బాదామి పెట్టారు. ఇది ఎక్కడంటే బీజాపూర్ ఇన్ కర్ణాటక. ఈ బాదామి ఆర్ వటాపి వీళ్ళ క్యాపిటల్ ఇది ఎక్కడుందంటే బీజాపూర్ కర్ణాటకలో ఉంది. పులకేషన్ 2 ఉంటాడు కదా అని అప్పుడు హర్షవర్ధన ఆఫ్ పుష్యభూతి డైనెస్టీ ఉంటాడు కదా హర్షవర్ధన అనే వస్తే పులకేషన్ 2 ఆపాడానని. పులకేషన్ 2 ఆఫ్ చాళుక్య. పులకేషన్ 2 ఆఫ్ చాళుక్య డైనెస్టీ ఆఫ్ వటాపి ఆర్ బాదామి ఈయన హర్షవర్ధన్ని ఆపేసిండు అన్నట్టు. హర్షని డెక్కన్ని కాన్కర్ చేయకుండా. ఈయన ఇలా కోట్ల ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అని ఒకటి ఉంటుంది. ఐహోల్ ఇన్స్క్రిప్షను రాసింది ఎవరు అంటే కోర్ట్ పోయిట్ రవికీర్తి అనేటానే ఐహోల్ ఇన్స్క్రిప్షన్ని రాశాడు. రవికీర్తి అనేటానే ఐహోల్ ఇన్స్క్రిప్షన్ని రాశాడు. వీళ్ళు పర్షియన్ వరకు పర్షియన్ కింగ్ ఖుష్రావుట్ ఉంటాడు కదా ఆయన దగ్గరికి అంబాసిడర్ పంపించారు. అక్కడ నుంచి ఒకడు వచ్చారు. పర్షియన్ కింగ్తో కాంటాక్ట్స్ ఉండేది. పర్షియన్ కింగ్ ఎవరు ఖుష్రహు 2 అంబాసిడర్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. హ్యూయాన్ సాంగ్ వచ్చాడు. హ్యూయాన్ సాంగ్ చైనీస్ పిలిగ్రామ్ హ్యూయాన్ సాంగ్ వచ్చాడు అప్పుడు ఈ కింగ్డమ్కి. హ్యూయాన్ టీ సాంగ్ చైనీస్ పిలిగ్రిమ్. తర్వాత వీళ్ళని డిఫీట్ ఎలా అయిందంటే పులకేషన్ 2ని చంపింది ఎవరంటే నరసింహవర్మన్ ఓర్ మమ్మల అంటాం ఈయనని. పల్లవ రూలర్ ఉంటాడు కదా పల్లవ రూలర్ నరసింహవర్మన్. ఈయనకు టైటిల్ ఏంటంటే మమ్మల. నరసింహవర్మన్ చాళుక్య కింగ్డమ్ని ఇన్వైట్ చేసి పులకేషన్ 2ని చంపాడు. పులకేషన్ 2ని చంపేశాడు. వట్టాపిని క్యాప్చర్ చేశాడు. సో ఆయనకు నరసింహవర్మన్ 2కి టైటిల్ మమ్మల టైటిల్ కానీ వట్టాపి కొండ టైటిల్ కానీ తీసుకున్నాడు. ఇంకా వట్టాపి కాంకర్ చేశాడు కాబట్టి. ఇంకా దాని తర్వాత రాష్ట్రకూటాస్ వీళ్ళని రాష్ట్రకూటాస్ ఉంటారు కదా రాష్ట్రకూటాస్ వీళ్ళని ఓవర్థ్రో చేశారు. తర్వాత కొన్ని రోజులు అయ్యాక రాష్ట్రకూటాస్ వచ్చి ఆక్యుపై చేసుకున్నారు వట్టాపిని. వీసరా స్టైల్ డెక్కన్ స్టైల్ అని ఒకటి ఉంటుంది. అది కనిపెట్టింది చాళుక్యాసే బిగిన్ చేసింది. కానీ ఎక్కువ ప్రసిద్ధి చెందింది రాష్ట్రకూటాసు ఓయల స్టైల్. డెక్కన్ ఆర్ వీసరా స్టైల్ కనిపెట్టింది మాత్రం చాళుక్యాస్. ఫేమస్ చేసింది మాత్రం రాష్ట్రకూటాస్ ఇంకా హోయసాలాస్. ఫేమస్ చేసింది మాత్రం రాష్ట్రకూటాస్ హోయసాలాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం పల్లవాస్ ఆఫ్ కంచి గురించి నేర్చుకున్నాం. పల్లవాస్ ఆఫ్ కంచి. పల్లవాస్ కొందరు అంటారు ఏమంటారు ట్రైబ్ వీళ్ళు ఒక ట్రైబ్గా ఉండి అలా వాళ్ళ తర్వాత తొండై మండలంలో వాళ్ళ అథారిటీని ఎస్టాబ్లిష్ చేశారు. కొందరేమో వీళ్ళు హిందూస్ వాళ్ళ క్యాపిటల్ కంచి అని అలా అంటారు. వీళ్ళు పల్లవాస్ కానీ చాళుక్యాస్ కానీ వీళ్ళు ఎక్కడ ఎక్కువ అంటే కృష్ణాకి తుంగభద్రకి మధ్యలో వీళ్ళ రూల్ని ఎక్కువ పెట్టారు. కృష్ణకి తుంగభద్రకి. పల్లవ కింగ్ వచ్చేసి నరసింహవర్మన్. ఈయన చాళుక్యన్ టైటిల్ క్యాపిటల్ అదే ఇంతకుముందు వచ్చినాం కదా వట్టాపి కొండ టైటిల్ తీసుకున్నాడు చాళుక్యన్ డిఫీట్ చేసేసి. వీళ్ళు పల్లవాస్ సౌత్ ఈస్ట్ ఏషియాకు ఇండియన్ కల్చర్ని స్ప్రెడ్ చేశారు. ఎలా అంటే కంబోడియా దాంట్లో బాగా ఎక్కువ ఉంటుంది పల్లవాస్. వీళ్ళు చేసిన ఇంకా వీళ్ళు యూజ్ చేసిన శిఖరనే జావా కంబోడియాలో కూడా వీళ్ళు యూజ్ చేసిన శిఖరాలనే ఉన్నాయి అన్నట్టు. పల్లవ ఆర్ట్ కూడా బాగా మహేంద్రవర్మన్, మమ్మల, రాజసింహ, అపరాజిత్ వీళ్ళు బాగా టెంపుల్స్ కూడా బాగా కట్టించారు అన్నట్టు. మహేంద్రవర్మన్ 1,
నరసింహవర్మన్ 1, నరసింహవర్మన్ 2, అపరాజిత్, మహేంద్రవర్మను 1, నరసింహవర్మను 1, నరసింహవర్మన్ 2, ఇంకా నందివర్మన్ और అపరాజిత్, నందివర్మన్ और అపరాజిత్. వీళ్ళు ద్రావిడ స్టైల్ని డెవలప్ చేశారు. మహేంద్రవర్మన్ వచ్చేసి భైరవకొండ అనంతేశ్వర టెంపుల్ కట్టాడు. నరసింహవర్మన్ వచ్చేసి సప్తుర పగోడ రథ టెంపుల్స్ కట్టాడు మహాబలిపురంలో. రాజసింహ వచ్చేసి కైలాసనాథ టెంపుల్, వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ కంచిలో కట్టాడు. షోర్ టెంపుల్ మహాబలిపురంలో కట్టారు. అపరాజిత్ వచ్చేసి ముక్తేశ్వర అండ్ మాతంగేశ్వర టెంపుల్ కంచిలో అక్కడ కట్టారు అన్నట్టు. స్కల్ప్చర్ మాత్రం బుద్ధిస్ట్ కట్టాడు. ఈ బుద్ధిస్ట్కి ఫాలో అయ్యారు వీళ్ళు. బుద్ధిస్ట్ సంబంధించింది ఎక్కువ ఉండేది. సో ఇలా మనం ఒకసారి చూసుకుంటే ఇప్పుడు మీడియల్ ఇండియా స్టార్ట్ మీడియల్ ఇండియా. ట్రైపార్టైట్ స్ట్రగుల్. నార్త్ ఇండియాలో రాజ్పుట పీరియడ్ ఉండే. హర్షవర్ధన తర్వాత హర్షవర్ధన్ ఎవరు? పుష్యభూతి డైనెస్టీ ఓరు వర్ధన డైనెస్టీ. హర్ష తర్వాత రాజ్పుట్స్ వచ్చారు. రాజ్పుట్స్ నార్త్ ఇండియాలో వచ్చారు. నార్త్ ఇండియా దాని తర్వాత ఒక 500 years 7th century వరకు బాగానే రూల్ చేశారు. 10 ఇంపార్టెంట్ రాజ్పుట్ కింగ్డమ్స్ ఉండేటివి. ఏవేవి అంటే చౌహాన్ और చామన్ ఆఫ్ ఢిల్లీ అజ్మీర్, ప్రతిహర और పరిహర్ ఆఫ్ కన్నజ్, పావర్ और పర్మర్ ఆఫ్ మాల్వా, చాళుక్య और సోలంకి ఆఫ్ కతియవర్, రాష్ట్రకూట ఆఫ్ మాల్కండ్, చండేల్ ఆఫ్ జజకబుక్తి, కల్చూరి और హై ఆఫ్ చెడ్డి, గద్వాల్ ఆఫ్ కన్నజ్, తోమర్ ఆఫ్ సరౌండింగ్స్ ఏరియాస్ ఆఫ్ హర్యానా అండ్ ఢిల్లీ, గుహిలోటా और సిసోడియా ఆఫ్ మేహర్. ఇట్లా ఒక 10 కింగ్డమ్స్ ఉండే మెయిన్గా. వీళ్ళు ఎక్కువ ఢిల్లీ అజ్మీర్, కన్నజ్, మాల్వా, కతియవార్, మాల్కండ్, జజబుక్తి, చెడ్డి, కన్నజ్, హర్యానా అండ్ ఢిల్లీ, మేవర్. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ట్రైపార్టైట్ స్ట్రగుల్ జరిగింది. ట్రైపార్టైట్ స్ట్రగుల్ ఎవరికి? పాలాస్, ప్రతిహరాస్, రాష్ట్రకూటాస్. పాలాస్, ప్రతిహరస్, రాష్ట్రకూటాస్. వీళ్ళ ఎక్కువ ట్రైపార్టైట్ స్ట్రగుల్ వీళ్ళ మధ్యలో జరిగింది. పాలాస్ వచ్చేసి ఈస్ట్లో, గుర్జర్ ప్రతిహరస్ వచ్చేసి నార్త్లో, రాష్ట్రకూటాస్ వచ్చేసి సౌత్లో. మెయిన్ ఎందుకు స్ట్రగుల్ ఎందుకంటే సిటీ కన్నజ్ అని ఉంటుంది యూపీలో. దాన్ని ఆక్యుపై చేయడానికి కన్నజ్ ఆక్యుపై చేయడానికి మెయిన్గా ట్రైపార్టైట్ స్ట్రగుల్ జరిగింది అన్నట్టు. ఎందుకంటే కన్నజ్ అదే అక్కడ రూల్ చేస్తే అనేస్తుంది. సో ఫస్ట్ పాలాస్ గురించి నేర్చుకుందాం. ఈ పాలాస్లో కనిపెట్టి ఫౌండర్ గోపాల అని ఉంటాడు. ఆయన ఈ ఎంపైర్ని ఫైన్ చేశాడు 750. వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి ముడ్డాగిరి और ముంగేర్, బీహార్. వీళ్ళ క్యాపిటల్ ఏది అంటే బీహార్. పాలాస్ అంటే తెలుసు కదా, బీహార్లోని ముడ్డాగిరి और ముంగేర్ అనేది ఉంటుంది. గోపాల ఫైన్ చేస్తే ధర్మపాల ఉంటాడు. ధర్మపాల నలంద యూనివర్సిటీని రివ్యూ చేశాడు.
నెక్స్ట్ గోపాల తర్వాత ధర్మపాల, జీడి 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 గోపాల తర్వాత ధర్మపాల ఒక మంచి పని ఏం చేశాడంటే నలంద యూనివర్సిటీని రివైవ్ చేశాడు. ఈ పాలా డైనస్టీ తర్వాత పాలా డైనస్టీని డిఫీట్ చేసింది ఎవరు? సేనా డైనస్టీ ఆఫ్ బెంగాల్. ఈ పాలాస్ని డిఫీట్ చేసింది ఎవరంటే సేనా డైనస్టీ ఆఫ్ బెంగాల్ వీళ్ళు డిఫీట్ చేశారు అన్నట్టు పాలాస్ని. సో పాలాస్లో గుర్తుపెట్టుకోవాల్సింది గోపాల ఫౌండర్, ధర్మపాల రివైవ్డ్ నలంద యూనివర్సిటీ, క్యాపిటల్ వచ్చేసి ఒడిగర్ ఆఫ్ బీహార్. 750లో వీళ్ళు గుర్జారా ప్రతిహారాస్. నెక్స్ట్ వచ్చేసి 730 నుంచి 1036 AD ఆ టైం వరకు వీళ్ళు రూల్ చేశారు. గుజరాత్ నుంచి, సౌత్ వెస్ట్ రాజస్థాన్ నుంచి వచ్చేవారు వీళ్ళు. మిహిర్ భోజా వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్. He was a devotee of Vishnu and adopted the title of Adivaraha. మిహిర్ భోజా వచ్చేసి గ్రేటెస్ట్ కింగ్ అన్నట్టు. మిహిర్ భోజా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటే సో ఇందులో గ్రేటెస్ట్ రూలర్ ఎవరంటే మిహిర్ భోజా. ఈయన విష్ణు ఒక డివోటీ. టైటిల్ తీసుకున్నది ఏంటంటే ఆదివరహ అని ఒక టైటిల్ తీసుకున్నాడు. విష్ణు అట్లా ఒకటి ఆదివరహ దేవుడి నుంచి వచ్చాడు, అలా ఏదో ఒక టైటిల్ తీసుకుని వచ్చాడు. ప్రతిహారాస్ అది. రాష్ట్రకూటాస్ వచ్చేసి దంతిదుర్గ్ వచ్చేసి తన రాష్ట్రకూటాస్ని ఫౌండ్ చేసింది ఎవరంటే దంతిదుర్గ్. క్యాపిటల్ వచ్చేసి మాల్ఖండ్, గుల్బర్గా, కర్ణాటక. వీళ్ళ మాల్ఖండ్ గుల్బర్గాలో ఉంటుంది, గుల్బర్గా. సో గుల్బర్గాలో రాష్ట్రకూటాస్ ఇప్పటికీ ఉంటాయి కూడా, ఫోర్ట్స్ కూడా. గుల్బర్గా కర్ణాటకకు సంబంధించింది. అక్కడ వీళ్ళు మాల్ఖండ్లో క్యాపిటల్ పెట్టి దంతిదుర్గ్ ఫౌండ్ చేశాడు రాష్ట్రకూటాస్ కింగ్డమ్ని. మంచి గ్రేట్ కింగ్ ఎవరు అంటే ఇద్దరు ఉంటారు, గోవింద III అండ్ అమోఘ వర్ష. దంతిదుర్గ్ గోవింద్ III గ్రేట్ కింగ్ అంటే అమోఘ వర్ష కూడా గ్రేట్ కింగ్. అమోఘ వర్ష 64 years రూల్ చేశాడు. దీని తర్వాత రిలీజన్కి లిటరేచర్కి ఎక్కువ వెళ్ళాడు, వార్ అంతా లేదన్నట్టు. ఈయన ఒక బుక్ రాశాడు, ఆయన కవి రాజమార్గ అని కన్నడ బుక్ ఆన్ పోయిటిక్స్ని రాశాడు. అమోఘ వర్ష ఆయన ఎక్కువ వార్ని నమ్మేవాడు కాదు, లిటరేచర్ని కానీ భక్తిని రిలేషన్. ఒక బుక్ రాశాడు, ఆ బుక్ రాసిందంటే కవి రాజమార్గ. అమోఘ వర్ష రాసిన బుక్ ఏదంటే కవి రాజమార్గ. రాక్ కట్ టెంపుల్ ఆఫ్ కైలాష్ ఎట్ ఎల్లోరా వాజ్ బిల్ట్ బై వన్ ఆఫ్ ద రాష్ట్ర కింగ్ కృష్ణ వన్ ఆఫ్ కింగ్ ఉంటాడు రాష్ట్రకూటలో. ఈయన ఏం చేసాం, మంచి కైలాష్ టెంపుల్ ఉంటుంది ఎల్లోరాలో కైలాష్ టెంపుల్ ఉంటుంది. ఎల్లోరాలో శివ టెంపుల్, కైలాష్ టెంపుల్ కట్టింది ఎవరంటే కృష్ణ, వన్ ఆఫ్ రాష్ట్రకూట. ఇప్పుడు ఇప్పుడు రాజ్పూట్ చూసినాం కదా, వాళ్ళలో కొందరు ఫేమస్ కింగ్స్ని చూద్దాము.
పృథ్వీరాజ్ చౌహాన్ ఉంటుండే. పృథ్వీరాజ్ చౌహాన్ ఈయన ఢిల్లీని, ఆగ్రాని రూల్ చేశాడు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తెరైన్ మహమ్మద్ ఘోరీతో ఫైట్ చేశాడు. ఫస్ట్ డిఫీట్ చేశాడు పృథ్వీరాజ్ చౌహాన్ ఈయన ఢిల్లీని, ఆగ్రాని రూల్ చేశారు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ తెరైన్ చేశాడు. ఎవరితో అంటే పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ మహమ్మద్ ఘోరీ. ఫస్ట్ ఈయన డిఫీట్ చేశాడు. తర్వాత సెకండ్ బ్యాటిల్ వచ్చేసి మహమ్మద్ ఘోరీ మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు సెకండ్ బ్యాటిల్లో పృథ్వీరాజ్ చౌహాన్ డిఫీట్ అయిపోయాడు. సో మహమ్మద్ ఘోరీకి ఢిల్లీ కింగ్డమ్ వెళ్ళిపోయింది. బ్యాటిల్ ఆఫ్ తెరైన్ వల్లనే ముస్లిం రూల్ ఇక్కడ నార్త్ ఇండియా మీద ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత సౌత్ ఇండియాకి వచ్చింది. జైచంద్ గదవాల్ రాథోర్ అనేది ఇంకొక కిందికి చూస్తాం. జైచంద్ గదవాల్ జైచంద్ రాథోర్ అనేటని లాస్ట్ రాజ్పుట్ కింగ్ వాజ్ డిఫీటెడ్ మహమ్మద్ ఘోరీ బ్యాటిల్ ఆఫ్ చందావర్లో. జైచంద్ గద్వాల్ రాథోర్ లాస్ట్ రాజ్పుట్. చంపింది ఎవరు అంటే మహమ్మద్ ఘోరీయే. బ్యాటిల్ ఏంటంటే చందావార్. రాణా కుంభా వచ్చేసి సిసోడియా రూలర్ ఆఫ్ మేవార్. రాణా కుంభా అని ఎవరు ఏం డైనెస్టీ రాణా కుంభాది? సిసోడియా రూలర్ ఆఫ్ మేవార్. ఈయన మేవార్కి సంబంధించిన వాళ్ళు. ఈయన ఫస్ట్ మహమ్మద్ ఖిల్జీని డిఫీట్ చేశాడు. విజయస్తంభ అని చిత్తూరులో ఉంటుంది, అది ఎరెక్ట్ కూడా చేశాడు. మహమ్మద్ ఖిల్జీని డిఫీట్ చేసింది ఎవరు అంటే రాణా కుంభా సిసోడియా ఆఫ్ మేవార్ సిసోడియా. ఈయన వచ్చేసి ఏం చేసిండు అంటే మహమ్మద్ ఖిల్జీని డిఫీట్ చేసిండు. డిఫీట్ చేసి విజయస్తంభ అని ఒకటి ఉంటుంది, ఒక పిల్లర్ని ఎరెక్ట్ చేసిండు. విజయస్తంభ రాణా కుంభా వేసి విజయస్తంభ ఎక్కడ చేసిండు? చిత్తూరులో చేశాడు. ఈయన సక్సెసర్స్ రాణా సంగ్రామ్ సింగ్ అండ్ రాణా ప్రతాప్ కూడా. రాణా కుంభా ఒక సక్సెసర్స్ ఎవరు అంటే రాణా సంగ్రామ్ సింగ్. దీనిని రాణా సంగ అని అంటారు, రాణా సంగ. దీని తర్వాత రాణా ప్రతాప్. సో కేఎస్పి. రాణా కుంభా, రాణా సంగ, రాణా ప్రతాప్. కేఎస్పి కర్ణాటక ఎస్పి అలా గుర్తుపెట్టుకోవచ్చు. ట్రిక్ కావాలంటే కుంభ, సంగ, ప్రతాప్. రాణా కుంభ, రాణా సంగ, రాణా ప్రతాప్. రాణా సంగాని రాణా సంగ్రామ్ సింగ్ అంటారు. సంగ్రామ అంటే రాణా సంగ. అలా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజ్పుట్ కింగ్డమ్స్ ఎలా అంటే ఫ్రీ ఆఫ్ ఇన్వేషన్స్ బట్ లాస్ట్ ఫారిన్ కాంటాక్ట్. క్యాస్ట్ సిస్టమ్ ఉండేది. రాజ్పుట్స్ బాగా ప్రౌడ్గా ఉండేది. వారియర్ పీపుల్ బట్ కొద్దిగా హాస్పిటల్గా ఉండేవాళ్ళు. వీళ్ళు చాలా ఫోర్ట్రెసెస్, టెంపుల్స్ కట్టారు. ఖాజురాహో కానీ మధ్యప్రదేశ్లో, లింగరాజ టెంపుల్ భువనేశ్వర్లో, సన్ టెంపుల్ కోనార్కలో, జగన్నాథ్ టెంపుల్, దిల్వారా టెంపుల్ మౌంట్ అబుమీనా. ఎందుకు డిక్లైన్ అయింది అంటే కేవలం యూనిటీ లేకపోవడం వల్ల డిక్లైన్ అయింది. అలా ఇప్పుడు రాజ్పుట్స్ గురించి కొద్ది నేర్చుకుందాము. మనం ఆల్రెడీ చూసాం కానీ వీళ్ళెవరు గుర్జారా ప్రతిహారాస్ తర్వాత రాజ్పుట్స్ వచ్చారు. ప్రతిహారాస్ తర్వాత రాజ్పుట్స్ వచ్చారు. ఎక్కువ ఫేమస్ అంటే పరామరాస్ ఆఫ్ మాల్వా, చౌహాన్స్ ఆఫ్ అజ్మేర్. ఆ టైంలో ఎలా ఉండేది అంటే ఇది ఇండియా మ్యాప్ అంటే ఇక్కడ వచ్చేసి ఎక్కువ రాజ్పుట్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ కింద వచ్చేసి చోళా ఉండేది. ఇక్కడ ఎక్కువ రాజ్పుట్ కింగ్డమ్స్ ఉండేది.
ఇదంతా పాకిస్తాన్ కానీ అరబ్ ఎంపైర్, గజ్నీ ఎంపైర్, పేషావర్ ఇక్కడ ఉండేది, గజ్నవీడ్ వచ్చేసి ఇక్కడ ఉండేది. సో ఇలా ఉండేది. ఇందులో మెయిన్ కింగ్డమ్స్ ఏది అంటే చౌహాన్స్ ఆఫ్ అజ్మేర్, పరామరస్ ఆఫ్ మాల్వా, గడ్డవాల్స్ ఆఫ్ కన్నౌజ్ అనేది యూపీలో ఉంది, వీళ్ళు ఫేమస్. బెంగాల్ ఏమో పాలాసింగ్, దాని తర్వాత సేనాస్ కిందికి పోయింది. ఈ గడ్డవాల్స్ అనే వాళ్ళు ఈ పాలాస్ని డిఫీట్ చేశారు బీహార్ నుంచి. గడ్డవాల్స్ వచ్చేసి బనారస్ సెకండ్ క్యాపిటల్గా చేసుకున్నారు. చౌహాన్స్ వీళ్ళు గుజరాత్, ఢిల్లీ, పంజాబ్కి వేయరు అన్నట్టు. ఇదిలా అన్నట్టు.